ఈరోజు జాతీయ స్థాయిలో రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోస్టర్ లాంచింగ్ చేసిన మన నెల్లిమర్ల ఎమ్మెల్యే గారితో చేర్చడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఎందుకంటే మా ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ అంటే ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభిమానం. ఆవిడ ఎమ్మెల్యే కాకముందే ఇక్కడ మన మిరాకిల్ కాలేజీలోనే చిరంజీవి గారి పేరు మీద పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ట్రోఫీ స్పోర్ట్స్ డాన్స్ ఛాంపియన్షిప్ పోటీలను ఆ రోజుల్లోనే ఆవిడ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మాకు స్పాన్సర్ చేయడం జరిగింది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానంతో ఎంఎస్ఎంఈ చైర్మన్ కమిటీ శివశంకర్ గారు మేడం గారితో ఖచ్చితంగా ఈ పోస్టర్ లాంచింగ్ చేసుకుంటారంటే చెప్పడం ద్వారా ఈరోజు వచ్చాను. మేడం గారు అమృత హస్తాలతో ఈ పోస్టర్ లాంచింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ఉన్న యువతి యువకులు, అలాగే థర్డ్ స్టాండర్డ్ నుంచి ఇంజనీరింగ్ స్టాండర్డ్ వరకు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు పోటీ పడతారు. అమ్మ మీకు ఇదే రిక్వెస్ట్ అమ్మ, ఫైనల్లో వచ్చి మీ చేతుల మీద కొంతమందికి మీరు దీనికి ఏంటంటే 2 లక్షల రూపాయలు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ 1 లక్ష రూపాయలు, థర్డ్ ప్లేస్ 50,000 రూపాయలు మీ చేతుల మీద కొన్ని ప్రైజెస్ మీరు కొద్దిగా పిల్లలకి చేసుకుంటారమ్మా. ఆ విషయంలో మీ టైం మాకు కేటాయించాలి. అలాగే ప్రసాద్ గారిని కూడా మీకు కొద్దిగా కష్టపడతాము ఈ విషయం తీసుకెళ్తుంటాం. మీరు పర్మిషన్ వాళ్ళు ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. ఇదండి కార్యక్రమం. సూర్యరెడ్డి గారు ఫ్యూ వర్డ్స్ అబౌట్ పర్చేజ్ చేసుకుంటాను. నా పేరు సూర్యరెడ్డి కూడా. సో నేను ఎస్ఎన్ ఇనిషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్. So I done MS robotics from Sweden, and I'm a IEEE junior scientist, and I'm into the field of robotics and AI from past 24 years. Okay. I worked in several countries and several MNC companies, and this is our SN initiative. This is launched 1 year back. So startup company. So we are expertise in giving the training on AI, robotics and drones to the school level students and the college level students. Okay. So already we collaborated with some international schools, and we are running robotics lab setups in the schools, and we tied up with engineering colleges, and we are doing hackathons on drones and IoT technologies. So now we are launching this SL initiatives, and founded by Mr. Chiranjeevi Foundation. We launched a national level robotics competition for the school children and drones competition for the colleges like intermediate, polytechnic, degree and engineering students. It's a national competition. So in this ma'am, for government school students, we are not charging a single rupee, because all government students, they can involve in the competition there. And if any possibility is there, in every constituency for the government schools, we will do a small robotics lab setup, and we will train the students, government students, and we will involve the students in this problem. Like equipment ఉండదు even to participate. Yes, because that's what I was seeing. Automation కూడా వాళ్ళ ఆటోమేటిక్ చేసి చూపిస్తున్నారు సైన్స్ ఫెయిర్ లో. ఎగ్జాక్ట్లీ. శ్రీకాంత్ చిన్న చిన్న కూడా ఏ రాస్బెరీ ప్రైస్ అలాంటివి అదే కిట్స్ మ్యామ్, అంటే ఐఓటీలోని మనకు బేసిక్ కిట్స్, ఆడియో కిట్స్ ఉంటాయి, రాస్బెరీ పై ఉంటుంది, పైథాన్ ఉంటుంది, డిఫరెంట్ కిట్స్ ఉంటాయి మ్యామ్. బట్ నేనేం చేస్తున్నామంటే యాక్చువల్లీ మాకు ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్తో టైప్స్ ఉన్నామండి, బికాజ్ ఐ వర్క్ విత్ దట్ చాలా కంపెనీస్తో. సో మా పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లోని ఒక చిన్న ల్యాబ్ సెటప్స్ లాంటివి చేసి ఒక 10 days or 1 month వీ వాంట్ టు గివ్ అ ట్రైనింగ్ టు ద గవర్నమెంట్ స్టూడెంట్స్. ట్రైనింగ్ చేసి ఇదేంటంటే మనకి కాంపిటీషన్స్ ఆగస్ట్ మిడ్ వీక్ ఆర్ ఎండింగ్లోనే మనకి ఫస్ట్ రౌండ్ జరుగుతుంది ఆన్లైన్లో, అండ్ సెకండ్ రౌండ్ కూడా ఆన్లైన్లో ఉంటుంది, ఫైనల్ రౌండ్ ఆఫ్లైన్ రౌండ్. పిల్లలు వాళ్ళ ఓన్గా రోబోట్స్ తయారు చేసుకుని ఫైనల్ రౌండ్కి తీసుకుని రావాలి. ఫైనల్ రౌండ్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు. సో వాళ్ళు ఆ రోబోట్ని ఎగ్జిబిట్ చేయడమే కాదు, జడ్జెస్ ఇస్రో నుంచి డిఆర్డీఓ నుంచి వస్తారు. వాళ్ళు అడిగినప్పుడు దే హ్యావ్ టు షో ద ప్రెజెంటేషన్ ఆఫ్ దర్ రోబోట్, అండ్ దే హ్యావ్ టు షో ద వర్కింగ్ కండిషన్ ఆఫ్ దర్ రోబోట్. And after that there will be a small break will be there for the students. We will provide the snacks and etc. And after that we will keep a timer. It's a 1 hour or 2 hours duration timer, and we will announce a word called war or something like that. So regarding war, the students they have to think, and they have to distribute as a team, and they have to build the robot in time. So this is the competition. Before also we done this competition and robotics, but that was done in 2013 in United Andhra Pradesh with the support of HMT, Channel Enhancing Their Instruction. So again, now we are doing in online mode. At the time we done offline mode. Excellent. Yes. So మాకు మీ సహకారం కావాలి, మీ సపోర్ట్ కావాలి ఇక్కడ స్టూడెంట్స్కి చేయడానికి.
ఎమ్మెల్యే గారు పిఎంసీ ఛానల్ డైరెక్టర్ ఆంధ్ర ప్రసాద్ గారు లక్షల మంది వీక్షకులు నా బయట కూడా తీసుకున్నాను. ఎక్కడ ఉంది మీకు? ఇక్కడ కూడా ఉందా? ఇక్కడ ఉంది మ్యామ్. అడ్వాన్స్ ల్యాబ్ సెటప్ చేస్తాం మ్యామ్. అదేంటంటే మనకి పేమెంట్ స్పేస్ మనకి సిఎన్సీ మీరు శ్రీకాంత్ గారు? శ్రీకాంత్. So he is into software for 20 years and he is having 3 software companies. So we are in the same initiatives. అందరికీ నమస్కారం. మరి ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ కింద మన రుక్మాకర్ గారు వాళ్ళ టీము కూడా ప్రతిభని గుర్తించే విధంగా చాలా కార్యక్రమాలు చేయడం నేను చూశాను. ఆ కార్యక్రమాల్లో నన్ను కూడా ఆయన భాగస్వామి చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఆయన చెప్పినట్టుగా స్పోర్ట్స్ మీట్ కూడా మనం గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడే వాళ్ళు ఏ ప్రతిభని గుర్తించట్లేదు అన్న విధంగా ఉందని ఆయన వచ్చి చెప్పినప్పుడు దాన్ని ఒక మెగా కార్యక్రమంగా తీసుకెళ్లి మనం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు సేమ్ ఈ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు అలాగే ఎసెంట్ ఇనిషియేటివ్స్ వీళ్ళిద్దరూ సంయుక్తంగా టెక్నాలజీని ఈరోజు మన సీఎం గారు ఎంత ప్రమోట్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. కాబట్టి ప్రతిభను గుర్తించే విధంగా ఏఐ అండ్ డ్రోన్స్ ద లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీలో ఈ ప్రతిభ కాంపిటీషన్స్ ఛాంపియన్స్ ని గుర్తించే విధంగా పెట్టడం, అలాగే ఈ రోబోటిక్స్ కి 2 లక్షలు, అలాగే మన డ్రోన్స్ కి ₹1,00,000 వచ్చే విధంగా స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని ఇద్దరిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నేషనల్ లెవెల్లో చేయడం చాలా సంతోషదాయకంగా ఉన్నది. మరి ముఖ్యంగా నాకు చాలా నచ్చింది ఏంటంటే ఎసెంట్ ఇనిషియేటివ్స్ నుంచి మన పడాల సూర్యరెడ్డి గారు మాట్లాడుతూ గవర్నమెంట్ కాలేజీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని మనం బాగా ప్రమోట్ చేసే విధంగా దీన్ని తీసుకెళ్దామన్నా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఖచ్చితంగా నా తాలూకా సహాయ సహకారాలు దాంట్లో కావాలని ఆయన అడగడం, దీంతో వీళ్ళతో కూర్చొని కార్యాచరణ చేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మళ్ళీ జరిపేటట్టు చేస్తామని కూడా ఈ రోజు అందరికీ మాట ఇవ్వడం జరుగుతున్నది. జై అండి. థ్యాంక్ యూ.